చెప్పుకోవాలి. గృహస్థాశ్రమం అంటేనే ఆడది. గృహిణి గృహం ఉచ్యతే, గృహిణి పురుషగా ఉచ్యతే అని ఎవడం లేదు. గృహిణి గృహం ఉచ్యతే. గృహం అంటేనే ఇల్లా. ఇల్లా అని మాట్లాడాలి. నేను మాట్లాడటం ఏంటి? చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. అందుకని మనం అంతిమంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే కుటుంబ జీవనం ద్వారా మళ్ళీ జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగా కావచ్చు. అంతా ఒకటే, అంతా ఒకటే, అంతా ఒకటే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. దానికి జీవితాన్ని 4 భాగాలు చేసి 25 ఏళ్ళు ఆడ మగ ఇద్దరిని ఎవరికి ఎక్కడ వీలైతే ఎక్కడ తల్లిదండ్రుల ద్వారా కానీ ఆచార్యుల ద్వారా కానీ రకరకాల పద్ధతుల ద్వారా అన్ని శాస్త్రాలు నేర్చుకోమని చెప్పారు. ఎవరిని అభ్యంతరం చెప్పారు. యవ్వనే విషయేషిణాం. ఆ తర్వాత గృహస్థాశ్రమంలో ప్రవేశించి 25 ఏళ్ల పాటు సమస్త భోగాలు అనుభవించమని చెప్పారు. ఆ భోగాలకు అవసరమైనటువంటి శృంగార సంబంధమైన భంగిమలు వివరిస్తూ 84 భంగిమలు వివరిస్తూ వాత్స్యాయన కామసూత్రాలు రచించిన ఏకైక జాతి అభ్యుదయ జాతి భారత జాతి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 84